హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలెక్స్ క్రియేటివ్ 224. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎగ్ రైస్ స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. తర్వాత స్వీట్ కార్న్, ఆలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే తీసుకోండి. మా పిల్లలు బాగా తింటారు కాబట్టి నేను స్వీట్ కార్న్ అండ్ ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్వీట్ కార్న్ చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు. మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపేసుకోండి. బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే బాగా సన్న మంట పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఉల్లిగడ్డ అండ్ స్వీట్ కార్న్ కొంచెం మగ్గాలి కదా. బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఎగ్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 2 ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా సన్న మంట పెట్టుకొని ఎగ్స్ కొంచెం కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సన్న మంట పైన మంచిగా కుక్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కువ పలుచగా కాకుండా కొంచెం ఈ విధంగా ఇప్పుడు మంట పెట్టుకొని మంచిగా వేయించుకోండి. ఈ విధంగా మంచిగా కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. రైస్ చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా తిప్పేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చింది ధనియా పౌడర్, తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. నీసు వాసన రాకుండా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు సిమ్ ఆపేసి ఫైనలీ కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ టేస్టీ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అది సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.